2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా 5వ రోజు అమ్మవారిని ఏ అలంకరణతో పూజించాలి అంటారు? ఆ రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి? ఆ రోజు మనం ఆచరించాల్సిన నియమాలు ఏంటి? ఎస్పెషల్లీ ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి ఉమా గారు? తప్పకుండా అమ్మా. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. చూడండి, ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధన చేసేటువంటి వాళ్ళు, ఆలయంలో చేసేవాళ్ళైనా, ఇంట్లో ఆరాధన చేసుకునే మహిళలు, స్త్రీలు ఎవరైనా సరే అమ్మవారిని కలశ స్థాపన ద్వారా ఆరాధన చేయవచ్చు, శ్రీచక్రం ద్వారా ఆరాధన చేయవచ్చు, చిత్రపటము, విగ్రహము అనేక రూపాలుగా అనేక వాటిల్లో మనం అమ్మవారిని చూస్తూ ధ్యానిస్తూ ఆరాధన చేసుకోవచ్చు. అలాంటి అమ్మవారికి అనంత శతకోటి నామాలు, అనంత శతకోటి రూపాలు ఉన్నాయి. అలా అమ్మవారి యొక్క స్వరూపాల్లో పంచమి నాడు అమ్మవారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి రూపాల్లో, అవతారాల్లో లలితా పరమేశ్వరిగా ఎప్పటి నుంచో మనకి అమ్మవారి దర్శనం ఇస్తోంది. లలితా పంచమి అని పిలువబడేటువంటి తిథి కూడా ఉందండి. అయితే లలితా త్రిపుర సుందరి అమ్మవారిని పంచమి నాడు ఆరాధన చేయడం చాలా విశేషమమ్మ. ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అంటే, అసలు లలితా త్రిపుర సుందరి ఎవరు? త్రిపుర సుందరి దేవి దశమహావిద్యల్లో ఒక విద్యాస్వరూపము. ఆమెనే లలితాదేవి అంటాము, త్రిపుర సుందరి అంటాము, లలితా త్రిపుర సుందరి అంటాము. కొన్ని సందర్భాల్లో రాజరాజేశ్వరిగా కొలుస్తూ ఉంటాం కూడా. అయితే లలిత అనేటువంటి మాట త్రిపుర సుందరి, త్రిపురములు అంటే ఏమిటి అంటే 3 జగములు, 3 లోకాలు, లేకపోతే ఈ 3 బ్రహ్మాండాలు అని అర్థం అండి. ఇక్కడ చూస్తే గతము, ప్రస్తుతము, భవిష్యత్తు, తర్వాత అనేక రకాలుగా మనం చూస్తే భూలోకము, తర్వాత అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, ఇలా ఈ 3 పురములకి కూడా సుందరి అనేటువంటి అర్థం ఏంటి అంటే అందమైనటువంటి స్త్రీ రూపము అని అర్థం అండి. అమ్మవారు కనుసైగలతో 3 పురములని, ఈ త్రిపురములని పాలిస్తూ ఉంటుందట. అంతటి శక్తివంతమైనటువంటి రూపము లలితా త్రిపుర సుందరి. అందరి దేవతలకి కూడా అధిష్టాన దైవం అమ్మవారేనండి. అందరికీ కూడా సుప్రీం గాడెస్ అన్నమాట. ఇంకా అందరికీ ఆవిడే శక్తి. శ్రీచక్రానికి అధిష్టాన దైవం లలితా త్రిపుర సుందరి. అలాంటి అమ్మవారిని 5వ రోజున పూజ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? చెరసాల ప్రాప్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చెబుతూ ఉన్నానండి. మా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఇలా జైలు పాలయ్యారు, కోర్టు సమస్యలు ఇరుక్కున్నారు, న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిలో ఉన్నారు, పరమ దరిద్రంలో బాధపడుతున్నారు అనుకున్నా సరే లలితా త్రిపుర సుందరీదేవి యొక్క ఆరాధన విశేషమైనటువంటి సిద్ధినిస్తుందమ్మా పంచమి నాడు చేయడం వల్ల. ఆ 5వ రోజున ఎవరైతే లలితా త్రిపుర సుందరీదేవిని ఆరాధన చేయాలనుకుంటారో అమ్మవారికి అభిషేకం చేయండి. విశేషంగా పసుపు నీళ్లతోనూ, కుంకుమ నీళ్లతోనూ అర్చన చేయండి. గంధపు నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేయండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏమిటి అంటే పాయసం అండి. బెల్లపు పాయసం అనేటువంటిది అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. మీరు అమ్మవారికి పూజ చేసి బెల్లపు పాయసం నైవేద్యంగా పెడితే అమ్మవారు మీకు మధురమైనటువంటి జీవితాన్ని కలిగిస్తుంది. మీరు అది కోరుకుంటున్నారు అనేటువంటి సంకేతంతో పెట్టేటువంటిదే నైవేద్యము అంటామండి. ఏదైనా అమ్మవారికి మనం పెట్టచ్చు. పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రగచ్చతి, ఏదైనా పెట్టవచ్చు. కానీ ఇక్కడ మనం పెట్టేటువంటి దాంట్లో మనం అడిగేటువంటి విషయం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, అంతేనమ్మా. సో ఇక్కడ అమ్మవారికి లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆరాధన వల్ల రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఎంతోమంది శ్రీ విద్య ఉపాసనలో లలితా త్రిపుర సుందరి అమ్మవారు కేవలం లలితా సహస్రనామ పారాయణ చేస్తూ గొప్పవాళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అమ్మవారి దర్శనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగా మీరు ఏమీ చేయలేకపోయినా లలితా సహస్రనామం పారాయణ చేయండి. ఆ రోజునంతా కూడా పంచమి నాడు 5వ రోజునంతా కూడా ఉదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం అయ్యేంత వరకు లేదా చంద్రోదయం అయ్యేంత వరకు ఉపవాస వ్రతాన్ని ఆచరించి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు లలితా సహస్రనామ పారాయణ చేయండి. చదవమన్నారు కదా అని ఏదో నార్మల్గా చదువుకుంటూ వెళ్ళొద్దండి. ఒక్కొక్క నామాన్ని పట్టుకుని దాని అర్థం చేసుకునేటువంటి విధానంలో ముందుకు వెళ్ళండి. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః, చిదగ్నిగుండ సంభూతాయే నమః. ఇలాగా అమ్మవారిని ఆరాధన చేసేటువంటి అమ్మవారిని విజనరీ చూస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మంత్రాన్ని చదవండి. ఏదైతే బ్లాకేజ్ ఉందో అది మనీ బ్లాకేజెస్ కానీ, ఎనర్జీ బ్లాకేజెస్ కానీ, గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్ళు చాలామందికి ఉంటాయండి. రాజకీయ నాయకులకి, ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా
వచ్చే మంత్ కరెక్ట్గా చూసుకుంటే అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా ఆ 1 మంత్లో రాజకీయ నాయకులకి కానీ వీళ్ళకి కానీ చాలా అనారోగ్య సమస్యలు ఇవి ఎక్కువ వస్తాయండి. బికాజ్ రవి నీచ స్థితిలోకి వెళ్ళబోతున్నారు తులలో. బిజినెస్లో డౌన్ఫాల్స్ ఎక్కువగా చూస్తారు. ఏది ఉన్నా సరే అమ్మవారు ముందుగా మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి అవన్నిటినీ కూడా ఖండించి వేస్తుంది. సో లలితా సహస్రనామ పారాయణ చేయండి. ఒకవేళ ఇంకా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే లలితా త్రిశతి అనేటువంటిది ఉంటుంది. 300 నామాలు ఉంటాయి. ఆ 300 నామాలు కూడా చాలా శక్తివంతమైనవి. అది చెయ్యండి. చాలా గొప్పదైన శుభ ఫలితాలు ఉంటాయమ్మా. ఒకవేళ ఏదైనా ఇంకా శక్తి ఉన్నవాళ్ళు చేసుకోవాలి అనుకుంటే వనదుర్గా మహావిద్య హోమము అనేటువంటిది ఇంట్లో చేయించండి. దీనివల్ల దృష్టి దోషాలు, నరఘోష, శత్రుపీడాది దోషాలు కానీ నెగిటివిటీ ఏమున్నా, లేకపోతే శత్రువులు ఎంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నా, వీళ్ళ బలం ఎంత తక్కువగా ఉన్నా అమ్మవారి యొక్క శక్తి వచ్చి వెనకాల నుంచి ఉంటుంది. అదే వనదుర్గా మహావిద్య హోమము పంచమి నాడు ఖచ్చితంగా ఇంట్లో చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే వ్యసన పరులు ఉంటారండి కొంతమంది, తీవ్రమైనటువంటి వ్యసన పరులు అనమాట. ఆ రోజున వాళ్ళది ఆడవాళ్ళ విషయంలో కావచ్చు, లేకపోతే జూదాల విషయంలో తాగడం కానీ స్మోకింగ్ కానీ ఏదున్నా సరే వాళ్ళని పూజలో కూర్చోబెట్టండి. వాళ్ళు వినేటట్టుగా చూసేటట్టుగా పూజ అంతా ఆ రోజున ఇంట్లో చేయండి. వాళ్ళల్లో కూడా పెను మార్పులు అనేటువంటివి వస్తాయి. ఈ 5వ రోజు అమ్మవారికి మనము ఏ నైవేద్యం సమర్పించాలి అంటారు ఉమాగారు? తప్పకుండా అమ్మవారికి 5వ రోజున పాయసము, బెల్లపు పాయసము అనేటువంటిది సమర్పించండి. ముఖ్యంగా ఆ రోజు చేయాల్సిన నైవేద్యం పెట్టిన తర్వాత అయినా ముందైనా సరే కుంకుమార్చన, పసుపుతో అమ్మవారికి అర్చన. పసుపుతో ఎప్పుడైతే అమ్మవారికి పూజ చేస్తామో ఇంటిల్లపాతికి సౌభాగ్యం, ధనం, సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం, సిరి సంపదలు అన్నీ వస్తాయి. కుంకుమతో ఆరాధన చేస్తే, అమ్మవారికి కుంకుమార్చన చేస్తే ధైర్యం, సాహసం, శక్తి ఇలాంటివన్నీ అన్నమాట. అంటే తేజస్సు, తర్వాత వీరత్వము ఇవన్నీ వస్తాయి. రెండింటినీ కూడా ప్రతి మనిషికే కావాలి. నాకు కూడా నా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ అవన్నీ ఉండాలి అని కోరుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన, పసుపుతో హరిద్రము అంటాము, పసుపుతో కూడా అర్చన చేయండి. మరి అలాగే ఇంట్లో ఎవరైనా కూడా 5వ రోజు అమ్మవారిని పూజించే సమయంలో ఏ మంత్ర జపాన్ని చేయాలి అంటారు? తప్పకుండా అండి. ఒకవేళ ఒక ప్రత్యేకమైనటువంటి రెమెడీ అండి, దాంపత్య సుఖం లేనటువంటి వాళ్ళు, ఇద్దరి మధ్యలో కలత్ర దోషాలు వచ్చి కొట్టుకుంటూ ఈ విభేదాలు వచ్చిన వాళ్ళు పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, పసుపు కొమ్ములు 108 కొమ్ములు పసుపు దారానికి ఒక దండగా కట్టి లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క మెడలో వేసినట్లయితే ఆ స్త్రీకి, ఆ మహిళకి సుమంగళీ తత్వము అనేటువంటిది వస్తుందండి. సో సువాసినిగా ఆమె ఉంటుంది ఎప్పటికీ కూడా. ఆ యోగము అమ్మవారిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ రోజున ఎవరైనా ఆరాధన చేయాలనుకుంటే లలితా సహస్రనామం చేయొచ్చు, లేదా లలితా త్రిశతి చేయొచ్చు. ముఖ్యమైన ఒకటే మంత్రం చేసుకోవాలి, నాకు చదవడం రాదనుకున్నా ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని కూడా మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.